అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవి 2 ఊళ్ళ మధ్య ఉండడం వల్ల ఎవ్వరైనా పక్క ఊళ్ళకు వెళ్ళాలంటే అడవిని దాటే వెళ్ళాల్సి వచ్చేది. ఆ అడవిలో ఒక పులి ఉండేది. ఆ పులి అడవిలోని జంతువులను మాత్రమే కాకుండా అడవి మార్గాన వెళ్ళే బాటసారులను కూడా చంపి తినేసేది. అలా ఓసారి ఒక బాటసారి చేతికి బంగారు కంకణం వేసుకొని అడవిలో ప్రయాణిస్తుండగా పులి అతన్ని చంపి తినేస్తుంది. బాటసారి కంకణం మాత్రం పులి వద్దే మిగిలిపోతుంది. ఆ బంగారు కంకణం ఏం చెయ్యాలో అర్థం కాక తన వద్దే ఉంచుకుంటుంది పులి. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక పులి ముసలిదైపోతుంది. ముసలిదైన పులికి వేటాడే ఓపిక లేక ఆహారం సంపాదించడం కష్టమైపోతుంది. పులి వేటకు వెళ్లకుండా దాని సమీపానికి వచ్చిన జంతువులను చంపి తినేసేది. పులి విషయం తెలుసుకున్న జంతువులు పులి ఉండే వైపుకు వెళ్లకుండా జాగ్రత్త పడడం మొదలు పెడతాయి. కొద్ది రోజులుగా ఆహారం దొరకకపోయేసరికి ఆకలితో ఉండిపోతుంది పులి. తను ఉన్నవైపు ఎవరైనా వస్తే చంపి తిందామని ఆశగా చూస్తూ ఉంటుంది పులి. ఇంతలో ఒక బ్రాహ్మణుడికి పక్క ఊరు వెళ్లాల్సిన అవసరం వస్తుంది. చేసేది లేక అడవి గుండా నడుస్తూ వెళ్తుంటాడు. ఏ క్రూర జంతువు వచ్చి దాడి చేస్తుందోనని భయపడుతూ ఉంటాడు. బ్రాహ్మణుడు భయపడ్డట్టుగానే పులి కంట్లో పడతాడు. ఎన్నో రోజులుగా ఆకలితో ఉన్న పులి ఎలాగైనా బ్రాహ్మణుడిని చంపి తినాలని అనుకుంటుంది. హఠాత్తుగా పులిని చూసి భయపడి పారిపోబోతాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు పారిపోతే తాను పరిగెత్తి చంపలేను అనుకున్న పులి ఏదోలా మాయమాటలు చెప్పి బ్రాహ్మణుడిని తన వద్దకు రప్పించుకోవాలని అనుకుంటుంది. అప్పుడు పులి, "ఓ బాటసారి, నన్ను చూసి భయపడకు, నేను నీకు ఏ హాని చేయను" అని అంటుంది. "నీ మాటలు నమ్మడానికి నేను పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? పులి మనిషిని చంపకుండా ఉంటుందా?" అని అంటాడు బ్రాహ్మణుడు. "నువ్వు చెప్పింది నిజమే, నేను మనుషులను చంపాను. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు నేను పూర్తి శాకాహారిగా మారిపోయాను. నా దగ్గర ఒక బంగారు కంకణం ఉంది. నువ్వు నా దగ్గరికి వచ్చావంటే అది నీకు ఇచ్చేస్తాను" అని బంగారు కంకణాన్ని చూపిస్తుంది పులి. రత్నాలు పొదిగిన బంగారు కంకణం దగదగా మెరుస్తుంటే దాన్ని దక్కించుకోవాలని ఆశ కలుగుతుంది బ్రాహ్మణుడికి. అప్పుడు బ్రాహ్మణుడు, "బంగారు కంకణం బాగుంది, కానీ దాన్ని నువ్వు నాకెందుకు ఇస్తున్నావు? దానివల్ల నీకేంటి లాభం?" అని అడుగుతాడు. బ్రాహ్మణుడికి అనుమానం రాకుండా ఏదో ఒకటి చెప్పాలనుకున్న పులి, "నేను ఇన్ని రోజులు కనిపించిన ప్రాణులన్నిటినీ చంపి చాలా పాపం మూటగట్టుకున్నాను. ఒక సాధువుని కలిసి నా పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పమని వేడుకుంటే ఈ బంగారు కంకణం ఎవరికైనా దానం చేస్తే నాకు పాప పరిహారం కలుగుతుందని చెప్పాడు. నిన్ను చూస్తే బ్రాహ్మణుడిలా ఉన్నావు. ఆ కంకణం ఏదో నీకే ఇస్తే నాకు పుణ్యలోకాలు దక్కుతాయని ఆశ" అని అంటుంది పులి. పులి మాటలు బ్రాహ్మణుడికి నమ్మకం కలిగిస్తాయి. "సరే అయితే నువ్వు నాకు ఆ కంకణం ఇవ్వడానికి నేను ఏం చెయ్యాలో చెప్పు" అని అంటాడు బ్రాహ్మణుడు. "ఏమీ లేదు, పక్కనే ఉన్న ఈ చెరువులో నువ్వు స్నానం చేసి శుద్ధిగా వచ్చావంటే నీకు ఈ బంగారు కంకణం ఇచ్చేస్తాను" అని అంటుంది పులి. ఇంత సులభంగా బంగారు కంకణం వస్తుంటే చెరువులో స్నానం చేయడానికి ఏముంది అని ముందు వెనక ఆలోచించకుండా చెరువులోకి దిగుతాడు బ్రాహ్మణుడు. ఆ చెరువులో బురద ఎక్కువగా ఉండడంతో బ్రాహ్మణుడు బురదలో నుండి బయటికి రాలేకపోతాడు. "రక్షించండి" అని బ్రాహ్మణుడు అరుస్తూ ఉండగా, "నేను వచ్చి సహాయం చేస్తాను" అని అన్న పులి బ్రాహ్మణుడి వద్దకు వచ్చి చంపి తినేస్తుంది. బంగారు కంకణం కోసం ఆశపడి బ్రాహ్మణుడు ప్రాణాలే పోగొట్టుకున్నాడు. అందుకే మనది కాని వస్తువు కోసం ఆశపడితే అనర్థాలే జరుగుతాయి.